హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రభు రివ్యూస్. అండ్ ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి మనమే, యాక్టర్ బై శర్వానంద్ అండ్ కృతి శెట్టి. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే, నాకైతే పెద్దగా నచ్చలేదయ్యా. ఎందుకంటే మూవీలో ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఏమంటే, స్టోరీ అనేది కొంచెం చాలా వరకు అయితే ల్యాగ్ ఉంటుంది. ఇంకా డ్యూరేషన్ వచ్చేసి 2 hours 35 minutes అయితే ఉంటుంది. ఉన్న డ్యూరేషన్ కూడా సరిగా హ్యాండిల్ చేయలేకపోయారైతే నాకు అనిపించింది. కొంచెం చాలా మటుకైతే కొన్ని కొన్ని సీన్స్ ల్యాగ్ సీన్స్ అయితే ఫుల్గా పెట్టారు. ఇంకా మెయిన్ మాట్లాడుకోవాలంటే, ఇంకా హీరో హీరోయిన్ గురించి ఎందుకో నాకైతే స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు వాళ్ళ కాంబినేషన్ అయితే అంతగా అయితే సెట్ అవ్వలేదు. జస్ట్ హీరో పక్కన హీరోయిన్ కృతి శెట్టి నిలుచుకుంటే తన పక్కన ఉంటే అసలైతే కాంబినేషన్ అయితే నాకైతే నచ్చలేదు. ఎందుకో తన మరీ చిన్న పిల్లలా కనిపించడము, ఈయన మరీ ఎక్కువ పెద్ద ఏజ్ ఎక్కువ పర్సన్ లా కనిపించడం అయితే జరిగింది. ఒక మంచి బాండింగ్ అయితే కుదరలేదు వాళ్ళ మధ్య. సో దాన్ని దాన్ని బట్టి మీ ఫీలింగ్ ఏంటనేది కామెంట్ అయితే చేయండి. నాకైతే ఎందుకో వాళ్ళిద్దరి మధ్య వచ్చిన కొన్ని కాంబినేషన్ అయితే నచ్చలేదు నాకు. ఇంకా సాంగ్స్ గురించి మాట్లాడుకోవాలంటే సాంగ్స్ అయితే నాకు పెద్దగా నచ్చలేదు. ఏదో యావరేజ్ గానే ఉన్నాయి అన్ని. నాకైతే పెద్దగా అన్ని వినసొంపుగా అయితే ఏం లేదు. స్టోరీ గురించి మాట్లాడుకోవాలంటే స్టోరీ కూడా నాకు, నేను ఇంకా కొద్దిగా చెప్పిన అది స్పాయిలర్ అయిపోద్ది. స్టోరీ చెప్పదలుచుకోలేదు. కానీ స్టోరీ అంత హైలైట్ గా అయితే లేదు నాకు. మరి ఏదో పెట్టారే కానీ ఫుల్గా ఒక 2.5 hour మూవీ. ఆ 2.5 hour మూవీలో ఎక్కువ సీన్స్ ల్యాక్ సీన్స్ తప్పనిచ్చి మిగతా పెద్దగా చెప్పుకోవడానికి అయితే ఏం లేదని అయితే నేను చెప్తాను. సో అదే అయితే మీరు గుర్తించాల్సింది. నేనైతే నేనైతే అది చెప్తాను. నాకైతే అంత పెద్దగా అయితే నచ్చలేదు. నేను ఏమో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను, ఏదో పర్లేదు బాగుంటది అని అయితే వెళ్ళాను. కానీ మూవీ చూసిన తర్వాత ఫీలింగ్ అయితే నాకు ఊరికే మనకి టైం వేస్ట్ అని అయితే నాకు అనిపించింది. అంత పెద్దగా అయితే ఏం లేదు మూవీ మాత్రం. జస్ట్ యావరేజ్ లో బిలో యావరేజ్ అని చెప్తాను నేనైతే. అంత పెద్దగా ఏం లేదు. సాంగ్స్ అంత చెప్పుకోదక్కగా లేదు. ఇంకా స్టోరీ కూడా అంతంతా ఉంది కానీ అంత ఇదిగా అయితే లేదు. సో మ్యాటర్ అది. ఇంకా కామెడీ విషయానికి వస్తే, కామెడీ కామెడీ అనేసి అందరినీ పెట్టారు కామెడీ యాక్టర్స్ ని. మన వెన్నెల కిషోర్ ని పెట్టినారు, మళ్ళీ ఇందులో చాలా మందిని అయితే పెట్టారు. సో వాళ్ళు పెట్టినా కూడా ఎందుకో అంత కామెడీ అయితే జనరేట్ అవ్వలేదు. అంత మందిని పెట్టి కూడా అసలు ఏం స్టోరీనో ఏం కామెడీనో అయితే నాకు అర్థం కాలేదు. ఏదో కామెడీ అంటే కామెడీ ఉంది అంటే ఉంది అన్నట్టుంది కానీ మనకి నవ్వు తెప్పించే విధంగా అంత సీన్ అయితే ఏం లేదు. మనమే చూసుకొని వాళ్ళు ఎక్కడ నవ్వమంటే అక్కడ నవ్వాలా అన్నట్టు ఆలోచిస్తాం మనమైతే. అంత అయితే కామెడీ అయితే అంతగా లేదు. కాకపోతే కామెడీ యాక్టర్స్ కూడా బాగానే ఉన్నారు కానీ అంత జనరేట్ చేయలేకపోయారు. సో ఇది మైనస్ పాయింట్. బీజిఎం అన్నారు కానీ ఆ బీజిఎం ఏదో అలా స్లోలో పోతా ఉంటదే కానీ మనకు అంత హైప్ తెప్పించే బీజిఎం ఏముండదు. ఎమోషన్ సీన్స్ ఉంటాయే కానీ అంతంత అన్నట్టే ఉంటుంది. మరీ హైలైట్ అయితే ఏం లేదు. జస్ట్ సో అది మ్యాటర్ అయితే. నాకైతే ఒకసారి చూసాను, ఇంకా చాలా రబ్బా అనిపించింది. మరి అంత చెప్పుకోదగ్గ స్టోరీ ఏం లేదు, చెప్పుకోదగ్గ ఇదైతే ఏం లేదు. సో మ్యాటర్ అయితే అది. సో ఈ మూవీని మీరు చూస్తుంటే మీ కామెంట్ ఏందో, మీ ఒపీనియన్ అంటూ నాకైతే కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రివ్యూ రేటింగ్ వచ్చేసి ఐ గివ్ 6.0/10. అండ్ ఈ మూవీ రివ్యూ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారా కానీ చూసి అలా వెళ్ళిపోతున్నారు, లేదా 1 నిమిషం 2 నిమిషాలు చూసి వెళ్ళిపోతున్నారు. కొంచెం క్లారిటీగా వీడియో మొత్తం చూస్తే మీకు అంతో కొంత అర్థమవుతుంది. అర్థమైన దాంట్లో మీకు సపోర్ట్ చేయాలనిపిస్తే ఒక చిన్న లైక్ కొట్టి, ఒక చిన్న కామెంట్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే అయిపోద్ది. సో నేనైతే మీ దగ్గర నుంచి కోరుకునేది అదొకటి మాత్రమే. ఎందుకంటే ఒక ప్యాషన్తో అయితే వీడియోస్ చేయాలని అయితే నేను అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. బట్ ఈరోజు ఒక 2 నెలలుగా అయితే నాకు కుదురుతోంది. ఇప్పటికీ నా దగ్గర పెద్దగా ఎక్విప్మెంట్స్ అయితే ఏం లేవు. మంచి కెమెరా లేదు, మంచి ఎడిటింగ్ ఇది కూడా లేదు. తొందరలో అన్నీ వస్తాయని నేనైతే కోరుకుంటున్నాను. మీరేం చేయాల్సిన పని లేదు. కొంచెం అటు ఇటు ఉన్నా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలనిపిస్తే ఒక్క చిన్న లైక్, ఒక్క సబ్స్క్రైబ్, ఒక కామెంట్ పెడితే చాలు. అంతకన్నా మీరు నాకు ఇవ్వాల్సింది ఇంకేమీ లేదు. సో దాన్ని గమనించగలరు. చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ కొట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఈ రోజు రివ్యూ అయితే. అండ్ నెక్స్ట్ రివ్యూ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్. బాయ్.